పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని సేవాలాల్ సేన ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బంజారాలను గుర్తించి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని సేన అధ్యక్షులు రాంబాబు నాయక్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిందన్నారు. 10% రిజర్వేషన్లు అమలు చేశారని, పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించి రైతు బంధు అందజేశారని తెలిపారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం, రాష్ట్ర రాజధానిలో బంజారా భవన్ నిర్మాణం చేశారన్నారు. గత ప్రభుత్వంలో తమ జనాభాకు అనుకూలంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు కేటాయించి సరైన న్యాయం చేశారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మికంగా మరి మాకు ఉన్నబడినటువంటి మహారాజు సేవాలాల్ మహారాజుని ఫిబ్రవరి 15వ తారీఖున మరి మేము జయంతిని సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మరి అప్పుడు కోరినాం. అయినప్పటికీ అది కాకుండా మరి ప్రభుత్వము గుర్తించింది. ప్రభుత్వము మరి పైసలతోటే సేవాలాల్ మహారాజ్ జయంతిని చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే అనేక అంశాలని కూడా మాకు చాలా అద్భుతమైనటువంటి మరి విషయాన్ని మరి గత ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మమ్మల్ని కాలరాస్తుంది. రాజకీయాల్లో లంబాడి ప్రజలు, లంబాడి నాయకులు ఉండకూడదని చెప్పేసి మరి ఒక కుట్ర పన్నుతుంది. అందులో భాగమే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మరి లంబాడి ప్రజలుగా మరి ఏకవాక్యంతో మరి ఆ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చేస్తుందనే ఒక అంశాన్ని కూడా దాన్ని మరి ముందుకు తీసుకొచ్చి దాన్ని ఏదైతే మాకు 2 దఫాలుగా మంత్రి పదవి ఇచ్చిరో